హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునే టమాటో నువ్వుల పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఈ రైస్ మనం లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ రైస్ మిగిలిన ఈవినింగ్ కూడా ఇలా రైస్ ఐటెం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర చిన్న రిక్వెస్ట్. ఇక్కడ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట పెళ్ళి నొక్కితే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీ దాకా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ టమాటో నువ్వుల పులిహోర చేయడానికి మనం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు రైస్కి 2 టమాటా, 1 నిమ్మకాయ సైజు చింతపండు, 4 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. అదేవిధంగా మనం మిక్సీలో వేసుకున్న టమాటా గుజ్జు 1 కప్పు, 2 స్పూన్స్ వేయించి పొడి చేసుకున్న నువ్వుల పౌడరు, 1/2 కప్పు చింతపండు గుజ్జు, అలాగే ఉడికించుకున్న రైస్ ఇక్కడ కొంచెం పొడి పొడిగా ఉండాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో పోపు గింజలు, ఇంకా పల్లీలు, ఇక్కడ పల్లీలు మిస్ అయ్యాయి, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఇంకా టమాటో గుజ్జు, చింతపండు రసం, సాల్ట్, పసుపు అన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. మనం ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహోరే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ టమాటో నువ్వులు వేసి కూడా టమాటో నువ్వుల పులిహోర చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రేవీ, టమాటో గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ వేయించి పొడి చేసుకున్న నువ్వుల పౌడర్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించిన తర్వాత మనం ఉడికించిన రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి ఈ టమాటో గ్రేవీ అంతా బాగా పట్టే విధంగా రైస్ మొత్తం కలుపుకోవాలి. సో ఫైనల్గా మన టమాటో నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మనకి మన మార్నింగ్ రైస్ మిగిలిన ఈవినింగ్ కూడా చక్కగా ఈ టమాటోలతో నువ్వులు వేసి ఇలా పులిహోర కలుపుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీరు కూడా ఈ టమాటోలతో నువ్వుల పులిహోర ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.